మధిర అంటే నాకు ప్రాణం, నా ఊపిరి, నా సర్వస్వం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర స్థాయికి తనను పంపిన మధిర రుణం తీర్చుకోవడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించారు. ఈ మున్సిపల్ ఎన్నికలను కేవలం రాజకీయ పోరుగా కాకుండా మధిర 50 ఏళ్ల భవిష్యత్తును మార్చే మహాయజ్ఞంగా అభివర్ణించారు. హైదరాబాద్, అమెరికా తరహాలో మధిరలో వైద్య, విద్య మరియు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ ద్వారా మధిరను సుందర నగరంగా మార్చిపోతున్నారు. యువత కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్కుల స్థలాలు, పేదల కోసం ఇందిరా మిల్లు, ఇలా ప్రతి వర్గానికి మేలు చేసే ప్రణాళికను సిద్ధం చేశారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చారు. మగరంటే నాకు ప్రాణం, మగరంటే నాకు ప్రాణం. నాకు అనేక అవకాశాలు కల్పించినటువంటి మగర భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన అందమైన మగర పట్టణాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేది నాకున్నటువంటి ప్రగాఢమైన వాంఛ, కళ కూడా. ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆశతో ఉన్న నాకు అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఈ మధిర మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ కార్పొరేటర్లు కూర్చోబెట్టండి. ఈ మధిర పట్టణాన్ని సుందరంగా, అందంగా, అద్భుతంగా భవిష్యత్ తరాలు మరో 50 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా దీన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేయటం కోసమే ఈరోజు మీ ముందు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాను.